హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బెండకాయ పులుసు చేశాను, అదే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే 1/2 కిలో బెండకాయలు తీసుకోవాలి. ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేగంగానే ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని అది కూడా వేసేసుకోవాలి. అది ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకొని ఫ్రై కాగానే అప్పుడు అందులో బెండకాయలు వేసేసుకోవాలి. బెండకాయలు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 5-10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులోకి ఒక 2 పెద్ద సైజు టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు అందులో వేసుకొని అందులో ఒక 2 స్పూన్లంతా కారము, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి టమాటా మొత్తం ఉడికేదాకా. ఇప్పుడు మూత తీస్తే టమాటా ఉడికిపోయింది. మంచిగా కలుపుకొని కొంచెం చింతపండు మంచిగా విసికేసుకొని అందులో పోసుకోవాలి. చింతపండు పోసినాక మనకు సరిపోయేంత, గ్రేవీకి సరిపోయేంత పోసి అది మరిగేలోపు ఒక 2 స్పూన్లంతా శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని అది మరిగేటప్పుడు అందులో శనగపిండి పోసేయాలి. కొంచెమే, బాగుంటుంది టేస్ట్. ఇట్లా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అది మంచిగా మరిగే టైంలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒక 5-10 మినిట్స్ మరగనిచ్చి బంద్ చేసినామంటే బెండకాయ పులుసు అయిపోయినట్టేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.